మా గురించి నువ్వు బాధపడుకో. బాధపడక సంతోషంగా ఎలా ఉండగలనే? కోరి కష్టాలు తెచ్చుకుంటుంటే చూస్తూ నేను ఎలా ఉండగలను? అమ్మమ్మ, గౌరమ్మ నేరస్తురాలు కాదు అని నిరూపించడానికి ఇదొక అవకాశం అనుకో అమ్మమ్మ. దీంతో తన మీద పడ్డ ముద్ర పోతుంది కదా, తన ఆత్మ శాంతిస్తుంది కదా. అయ్యో, ఇవి వినడానికి అన్ని చాలా బాగుంటాయే. ఏనాడో జరిగిపోయిన దానికి సాక్ష్యాలు ఎలా సంపాదిస్తావు? ఇంకెవరున్నారే గౌరీ ఆ హత్య చెయ్యలేదు అని చెప్పడానికి? అది అయ్యే పనేనా? ఆలోచించమ్మా, అగాధంలో కూరుకుపోకు. ఇంతకు మించి నేనేం చెప్పలేను. చెప్పినా నువ్వెనవు. నువ్వే ఆలోచించు, నీకే తెలుస్తుంది. నీకే తెలుస్తుంది. మార్గం దొరుకుతుంది గంగా, డోంట్ వరీ. ఒక్క నిమిషం సిద్ధు, చీర మార్చుకొని గది శుభ్రం చేసేస్తాను. ఈ గంగా భయపడదమ్మమ్మా. గౌరమ్మ నిర్దోషి అని నిరూపితాది. అప్పుడే హారతద్దుకొని లోపలికి అడుగు పెడతాది అంగీకారంతో. అమ్మా గంగా, మామా, ఏంటమ్మా లోపలికి రానిలేదా? ఏంటమ్మా ఇలా చేస్తున్నావు? మామా, నేను చెప్పేది విను. ఇంకేం చెప్తావు? మీ అత్త పోయిందేదో పోయిందనుకుంటే ఆ చావుని నీ ప్రాణానికి తెచ్చుకున్నావు. ఎందుకు గంగమ్మా? మామా, సాక్ష్యం నీ రూపంలో కనబడుతుంటే ఇంకా బాధ దేనికి? ఏంటమ్మా అంటున్నావు? అత్త చనిపోయేటప్పుడు నువ్వు ఆడనే ఉండవు కదా. ఎవరు చంపారో నువ్వు చూసే ఉంటావు కదా. నన్ను చెమ్మిదాన్ని కాకుండా చేస్తావే. నిన్ను నిజం చెప్పనివ్వనే. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అది గౌరమ్మే చంపింది కదమ్మా. లేదు మామా, అబద్ధం చెప్తుండవు. అయాల అత్తను అడిగితే మంగ వైపే చూపించింది. గౌరమ్మ దానికి అడ్డు వచ్చి నిలబడినది నా చూశాను. చెప్పు మామా, మంగే కదూ? అవునమ్మా. సాల్ మామా, ఇదే మాట మావి గారికి చెప్దు గాని పద. గంగమ్మ చెప్తే మంగమ్మ నన్ను ప్రాణాలతో బతకనీయదు. మీ అత్తను చంపినట్టుగా నన్ను చంపేస్తుంది. అందుకే ఎవరడిగినా అయాలు చెప్పలేదు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు మామా. అది నిన్ను ఏమీ చేయలేదు, భయపడుకు. మామా, తోడబుట్టిన అక్క హంతకురాలు కాదు అని లోకానికి తెలితే నీకు గర్వమే కదా. నిజమే, కానీ
నిజం చెప్పడానికి ధైర్యం కావాలంటే చుక్క కావాలమ్మా. వేసుకొస్తానుండు. మావా తాగి చెప్తే నువ్వు నిజం చెప్పినా నమ్మరు. నీ సాక్ష్యం చెల్లదనే అంటారు. నన్ను పక్కనే ఉంటాను కదా, మంగకు భయపడుకో. రా. అమ్మా గొంతు ఎండిపోతుందమ్మా. కాస్త మంచినీళ్ళు ఇవ్వమ్మా, తాగొచ్చేస్తా. అట్టనే మామ. తాగొద్దంటది. మందు గొంతులో దిక్కపోతే ధైర్యం ఎట్టా వస్తుంది. మందే ఏడకెట్టొచ్చినది? నా కోసం దేవుడు పడేసినట్టున్నాడు. తాగేద్దాం. తాగేసి నిజం చెప్తే అయిపోయిందిగా, ధైర్యమైనా వచ్చింది. మామ బాలేదు. కడిగి తెచ్చేసరికి ఆలస్యమైనది. ఇదిగో తాగు. సాలా చెప్తావుగా? రా రా. తొందరపడ్డావురా. ఆనందంలో ఆలోచించకుండా టాపీమని పెళ్లి జరిపించేశావు. సర్లే, ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. పిల్లాడో పుట్టేవరకు కాకుండా పెళ్లి జరిగిన రోజు తెలిసింది కాబట్టి విడాకులు ఇప్పించేద్దాంలే. అక్కా, తప్పే ఉందిరా. తప్పు గంగది. నేను చూసుకుంటాగా, నువ్వు కామ్గా ఉండు. ఇప్పుడు అలాంటి పనులేం పెట్టుకోకక్క. నిరూపిస్తానంటుందిగా, చూద్దాం. నిరూపించినప్పుడు సంగతి కదా. ఈలోపు ఎన్ని చెయ్యను. మామయ్య గారు, హే ఏంటి ఇంట్లోకి ఎందుకొచ్చావు? మా అమ్మ నేరస్తురాలు కాదని నిరూపిస్తానని చెప్పాను కదా పెద్దమ్మ గారు, అందుకు. సాక్ష్యం కావాలని అడిగాను, మర్చిపోయావా? తెచ్చాను మామయ్య గారు. మా అత్తను హత్య చేసేటప్పుడు అక్కడున్న ప్రత్యక్ష సాక్షి మా మామే. చెప్పు మామా, అత్తను చంపిందెవరు? గౌరమ్మ కాదండి, మా ఆవిడ్ని సోలం మీదకి నెట్టేసింది ఆ మంగే. నువ్వు చెప్పేది నిజం కాదనిపిస్తోంది. నా కళ్ళతో చూశానండి, మంగే సాక్ష్యం నేనే. దాని మీద ఇట్టం వల్ల అక్క నేర తన మీద వేసుకొని జైలుకి వెళ్ళింది. ఇది నిజం. విన్నారుగా మామయ్య గారు, గౌరమ్మ నేరస్తురాలు కాదు. ఆగాగు. కాదు అని నువ్వు చెప్పినంత మాత్రాన అవునైపోదు. తాగుబోతు సాక్ష్యం చెల్లదు. మా మామ తాగలేదు. అవునా? మాట్లాడరా. నిజమండి.
ఏంటి తాగలేదా? నేను తాగినా చెప్పింది సత్యమండి. నోర్మోయ్. ఏమైంది పెద్దమ్మా? తాగించి కాని సాక్ష్యాన్ని చెప్పిస్తోంది. నువ్వే చంపావంట. అమ్మో అమ్మో అమ్మో! దేవుడా దేవుడా! ఏమిటి గంగా? మీ అమ్మ నేరస్తురాలు కాదని నిరూపించడం కోసం అమాయకురాలైన నన్ను ఇరికించాలని చూస్తున్నావా? ఇదెంత అన్యాయం మావయ్య గారు! మామ చెప్పే దాంట్లో అబద్ధమేమీ లేదు మామయ్య గారు. తాగి వాగేవన్నీ గాలి మాటల కిందే లెక్క. తాగకుండా చెప్తే నమ్ముతారా? తాగకుండా చెప్పించు, అప్పుడు చూద్దాం. అది జరగని పని. చెప్పండి మామయ్య గారు, నమ్ముతారా? ఉమ్, ఒక్కరోజు గడువివ్వండి. మత్తు దిగాక మీ ముందుకు తీసుకొచ్చి నిజం చెప్పిస్తాను. నిజాలు చెప్పించు, నమ్మ బలికేయకు. నిజాలే వస్తాయి. ఎవరు బలి పశువైనారో తెలుస్తుంది. పదమామ. రామంగా, ఏంటి పెద్దమ్మా? వాడు నీ పేరు చెప్పాడేంటి? మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? అమ్మ తోడు, నేనంటే దానికి గిట్టదు కదా, అందుకే. వదలకూడదు పెద్దమ్మా. ఇప్పుడు నా పేరు చెప్పించింది, రేపు మీ పేరు చెప్పిస్తుంది. అంత లేదు. ఎంతున్నా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఉందాం. నన్ను పట్టుకోవడం ఎవ్వరి తరం కాదు. ఏంటి మామ, తాగుదని చెప్పాను కదా, ఎందుకు తాగావు? నాకాడు ముందే అడున్నదమ్మా. కళ్ళ ముందు బాటిల్ కనిపించేసరికి ధైర్యం తెచ్చుకుందామని కాస్త కకృతి పడ్డా. అదే నాకు అమ్ముంచింది. అవునా? అయితే మన మాటలు మంగ వినే ఉంటుంది మామా. అదే మందట్టుంటది. నిన్ను వదిలేసెళ్ళి తప్పు పని చేశాను. నాను కనిపెట్టలేకపోయానమ్మా. ఇక తప్పు జరగదులే మామా. మామయ్య గారి దగ్గరికి వెళ్ళి నిరూపిద్దాం అనుకుంటే మంగ వల్ల సెడిపోయినది. అవునమ్మగారు, దానివల్ల తాగేసిన అదే అమ్మగారు మా ఆవిడ పొట్టలు పెట్టుకుంది. నేను చెప్పాను నా సాక్ష్యం చల్లదనే సరే. నన్ను క్షమించు గంగమ్మ. ఇప్పుడు ఏడ్చి ఏం లాభంరా? నన్నన్న పిలిచుండొచ్చు కదా గంగా. వీడి పక్కనే ఉండేదాన్ని. ఏం చెప్పనమ్మా, ఆ టైంలో నాకు ఆలోచన రాలేదు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. మామయ్య గారితో మాట్లాడాను. తాగకుండా చెప్పితే నమ్ముతానన్నారు. అందుకే ఈ మత్తు దిగే వరకు బయటకు పోకుండా ఈడనే పెట్టాలనుకుంటున్నాను. పెట్టి గదికి తాళం వెయ్యమ్మా. నేను బయట కాపలా ఉంటాను. నేనుండగా మంగ కాదు కదా, దాని తల్లో జేజమ్మ కూడా రాలేదు. కరెక్టే అమ్మమ్మ, నువ్వేడనే ఉండు. మామకి భోజనం తెచ్చిపెట్టేస్తాను. క్షమించు గంగమ్మ. ఛీ! అవునరా, మీ ఆవిడ చావు కారణం అదేనారా? అవునమ్మా. గౌరీ అనుకున్నాన్రా, దాని పాపం ఎప్పుడు పండుతుందో. నా మత్తు దిగాక. ఛీ! ఇవ్వమా. ఇదిగో. అమ్మా, అదే చేత్తో కాస్త మంచినీళ్ళు కూడా తెచ్చి అమ్మా. అయ్యో మర్చిపోయాను మామ, తెస్తానుండు.
మామా ఇవిగో మంచినీళ్ళు ఇంకేమైనా కావాలా? ఏటొద్దు తల్లి, మీరు వెళ్ళండి, నేను గమ్ము తింటా. ఏయ్, కూర్చో తినరా. కూర్చో. పదమ్మమ్మ. రా. ఇదిగో అమ్మమ్మ, జాగ్రత్త. ధైర్యంగా వెళ్ళు తల్లి, నేనుంటానుగా. వెళ్ళు. అవునా గంగా? నన్ను మంచినీళ్ళు తీసుకొచ్చే సమయంలో మంగ చేయాల్సిందే చేసేసింది. బాబాయ్ తాక్కుండా ఉంటే బాగుండేది. ఇక సమస్య లేదులే సిద్ధు, అమ్మమ్మాయి ఉండదు కదా. అమ్మా గంగా. ఏటమ్మమ్మా ఆడుండకుండా వచ్చేసావే? తాళం నా దగ్గరే ఉంది కదమ్మా, కంగారు పడకు. ట్రస్ట్ వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చాను. మండపం దగ్గరికి సంతకాలు పెట్టించడానికి వచ్చారంట కదా. అవునమ్మమ్మా, ఏటైనాదో తెలీదు, ఏవో పేపర్లు మర్చిపోయానని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకేమవుతుంది, నువ్వు గౌరీ కూతురో అంటున్నావు కదా, ఆ అనుమానమే వాళ్ళకి పాకింది. కొన్ని రోజులు ఆగుదామండి అంటున్నారు. ఎందుకే నా మాట వినవు? నన్ను నమ్మవే. ఇంకేముందిలే అమ్మమ్మా, అందరికీ తెలిసిపోయినది కదా. అయ్యో, నువ్విలా చేస్తే మొత్తం ఆస్తి మంగళాక్కుంటుందే. కనీసం వాళ్ళ దగ్గరన్నా ఒప్పుకోవే తల్లి. నువ్వు నమ్ముతున్నట్టు అసలు గంగ వచ్చినప్పుడన్నా తన ఆస్తి తనకివ్వాలి కదా, లేదంటే తనకు అన్యాయం చేసిన దానివి అవుతావు. ఇదిగో, ఈసారి వాళ్ళు వస్తే జాగ్రత్తగా ఉండు, సరేనా? ఏ మళ్ళీ దీని ఫోటో పట్టుకున్నావేంటే? అమ్మ మాసికమమ్మమ్మ, చేయడానికి వెళ్తున్నాను. అయ్యో, ఇంతసేపు చెప్పిందేంటి గంగమ్మ? నీ దారి నీదేనా? అట్టనే ఎట్టా వదిలినమ్మమ్మా. అమ్మ ఆత్మకి శాంతి కలుగుతూ కన్న కూతురు చేయాల్సిందే నువ్వెలా చేస్తావు? కన్నదాన్నే కదా. అబ్బా, నీకెలా చెప్పాలి? మంగ చెయ్యాలి, లేదంటే ఆత్మ శాంతించదు. గౌరీ కూతురేది. అది గౌరమ్మ ట్రైబలే కదా. అయితే వారసురాలకి ఇస్తారంట. నేను వెళ్ళి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అంటే నువ్వు గౌరమ్మ కూతురువా? కాదండి, కాదు కాదు. నేను కూడా. ఏమోనే, ఇంక నీతో నేను వాదించలేను. మంగే చెయ్యాలి, తర్వాత నీ ఇష్టం. మంగ రాదమ్మమ్మా. నేను పంపిస్తాను. బాబు, భయపడకండి నాన్నమ్మగారు, ఈ విషయం నాకు రిసెప్షన్లోనే అర్థమైంది. ఈ విషయం నాన్నగారికి చెప్పను. మంగ వస్తుంది గంగా, వెయిట్ చేయండి. అదొస్తే మాత్రం చేస్తుందా అమ్మమ్మ? తల్లే కాదంది, అసలు వస్తుందా? తాగకుండా చెప్తే నమ్ముతారా? ఒక్కరోజు గడువివ్వండి, మత్తు దిగాక మీ ముందుకు తీసుకొచ్చి నిజం చెప్పిస్తాను. అటు తిరిగి ఇటు తిరిగి ఆ దిక్కుమాలింది నా తల్లే అని నిరూపించే ప్రయత్నాలు చేస్తారు. అమ్మో, నేను జాగ్రత్తగా ఉండాలి. మంగా, గంగ వెయిట్ చేస్తోంది, బయలుదేరు. ఎక్కడికండి? ఈ రోజు మీ అమ్మగారి మాస్కం అంట. రాజేశ్వరమ్మదా? గౌరమ్మది. అయితే అదలుతుంది, నేనెందుకు వెళ్తాను? మంగా, అది నా తల్లి కాదండి. కాదని నువ్వంటున్నా అవునని కొందరు అనుకుంటున్నారు. మీరు నమ్మాల్సింది నా మాట. ఆ రోజు వస్తుందిలే గాని ఊరికి ఆవేశపడకుండా ముందుగా వెళ్ళు. నేను వెళ్ళను. మంగా, నాకు కోపం తెప్పించావంటే
నేనిచ్చే పనిష్మెంట్లకు తట్టుకోలేవు. 100 సార్లు బాత్రూంలు కడిగిస్తా, 1,00,000 సార్లు గుంజీలు తీయిస్తా, గోడ కుర్చీ వేయించి బియ్యం బస్తా బొళ్ళో పెడతా, పడేస్తే పిచ్చ కొట్టుడు కొడతా. అన్న చేస్తానని తెలుసుగా, వెళితే నీకే మంచిది. నేను వాళ్ళను. వెళ్ళవా వెళ్ళవా వెళ్ళవా? వెళ్తాను వెళ్తాను. పదా పదా. తీసుకెళ్ళమ్మా.